గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా వారసుడివి. దేవునికే వారసుడు అవుతున్నావు, మనుషులు కాదు. సజీవమైన దేవునికి నువ్వు వారసుడివి. దేవుని మనల్ని ఏం చేస్తున్నాడంటే వారసులుగా పిలుచుకున్నాడు. తన పిల్లలకి వారసత్వం ఇస్తారు కదా తండ్రులు, అలాగే దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా ఆయా పరలోక రాజ్యానికి కావాల్సిన ప్రతిది కూడా మనల్ని వారసులుగా చేశాడు. పరలోక రాజ్యానికి ఆయన ఏర్పాటు చేసిన, అందుకే అన్నాడు కదా ప్రభు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన మళ్ళీ వచ్చి నేను వచ్చి తీసుకుపోతాను అన్నాడు కదా మిమ్మల్ని వచ్చి నేను తీసుకుపోతాను అన్నాడు కదా. దేవదూతలు కూడా ఏం చెప్పాయి అపోస్తుల కార్యంలో, ఇగో ఆయన అందరికీ ప్రత్యక్షపరచబడి లూకా సువార్తలో ఏం చెప్పాడు చూడండి, 1వ అధ్యాయంలో ఆయన తను తాను సజీవుడుగా కనబరుచుకున్నాడా లేదా చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రభు వారికి ప్రత్యక్షపరచబడి ఆయనకి వారందరూ చూస్తున్నారు ప్రభువుని. చూడండి అది మాట. లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకొని రుజువులు చేసి తను ప్రత్యక్షపరచుకున్నాడు అని చెప్పి ఉంటుంది. క్షమించండి, అపోస్తుల గారి 1వ అధ్యాయం. రైట్, అపోస్తుల గారి క్షమించండి, 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు, ఒకరోజు 2 రోజులు కాదు, 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి, దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. కనబరుచుకొనెను. దేవుని స్తోత్రం. చూసారా, ప్రమాణాలు చూపించాడు అంటే సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. కళ్ళెదుటే చూస్తున్నారు వాళ్ళు, చూపించి దేవుని రాజ్య మర్మాలు అన్నీ చెప్తున్నాడు. చూసారా, ఆ మర్మాలన్నీ చెప్పి తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. కనుక ఈ లేఖనాలన్నీ మనం నమ్మడానికి దేవుడు మళ్ళీ సజీవుడు కనబరించడానికి కాదు, కనిపిస్తాడు. నీ ఆసక్తిని బట్టి, నీ యొక్క తృష్ణను బట్టి, నీకున్న దాహాన్ని బట్టి దేవుడు తప్పగా ప్రత్యక్షం అవుతాడు, అందులో సందేహం లేదు కనుక ఏమంటున్నది వాక్యం? తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నది అని అన్నాడు. కానీ ఇక్కడేముంది? కాలం సంపూర్ణమైనప్పుడు ఏమంటున్నాడు దేవుడు? కాలం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుని స్తోత్రం. అందుకే మార్కు సువార్తలో కూడా కాలం పరిపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించబడింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దేవుని స్తోత్రం. మారు మనసు అంటే మీ మనసును మార్చుకొని దేవుని యొక్క మాటల్ని నమ్మండి అని అర్థం. సువార్త నమ్మడం అంటే శుభవార్త దేవుని వాక్యము నీకేం తీసుకుని వస్తుంది? మేలుని తీసుకుని వస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది, మిమ్మల్ని సరిదిద్దుతుంది, దిద్దుబాటు తీసుకుని వస్తుంది. చూసారా, మిమ్మల్ని సరిదిద్దుతుంది. కనుక కాలం సంపూర్ణ దేవుడు తన కుమారుని పంపాడంటే మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యము వచ్చిందని చెప్పడానికి మీరు దిద్దుబాటు చేసుకోండి, మనసు మార్చుకోండి అని చెప్పి దేవుడు ప్రభువే తానే ప్రత్యక్షంగా తానే సువార్త చాటడం మొదలుపెట్టాడు. దేవుడే తన సువార్తను చాటాడు. చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కాలం పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను, కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలెనని, మనం దత్తపుత్రులను కావాలని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. అది ఇక్కడ ఒక మాట ఉంది, ధర్మశాస్త్రానికి మనం అందరూ లోబడి ఉన్నాం. చూసారా, ధర్మశాస్త్రానికి లోబడిన మనల్ని బంధించబడి ఉన్నామని దేవుని లేఖనం చెప్తుంది. చూడండి, గలతీ పత్రికలో ఆ మాట ఏమనుందంటే, చూడండి, ధర్మశాస్త్రం ఎక్కడ అంటే ఆ, 21 కాదండి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము. చూసారా, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు, లేఖనం అందరినీ పాపములో బంధించెను. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అది ఇప్పుడు అర్థమైందా? మనం ఎందుకు ధర్మశాస్త్రం లోనైన వారుగా ఉన్నామంటే, మనం చెరలో ఉన్నాం. ఆ చెరలో నుంచి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు నమ్మితే చాలు, ఆ చెరలో నుంచి బయటకు వచ్చేస్తాం. అది ఆ ధర్మశాస్త్రం చెరలో నుంచి మళ్ళీ. అందుకే ధర్మశాస్త్రం ఇందాక చదివించాను కదా, ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకు. చూసారా, ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించాల. అందుకే ప్రభు మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి, అందుకే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మనియమం అన్నాడు అండి. ఎప్పుడైతే తన్ని అందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అగినట్టు ఆయన అధికారము అనుగ్రహించాను. చూసారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారు నామందు విశ్వసించి ప్రతివాడును నశించక నిత్యజీవం అనుగ్రహించి ఆయనను అనుగ్రహించాను. ఇప్పుడు అందుకే విశ్వసించి మీరు నిత్యజీవం గలవారన్న విషయాన్ని యోహాను ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. మీరు క్రీస్తునందు విశ్వసించబడ్డారంటే మీరు నిత్యజీవం గలవారన్నది విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మీకు ఇంకా శిక్షా విధి ఏది ఉండదు అంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం నుంచి మీరు విడిపించబడ్డారు. ఏది ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు కనుక మనం అందుకే ఆ చెరలో ఉండి మనం చేయలేకపోయాం. మనం నీతిమంతులుగా మనం చేసుకోలేకపోయాం. మన పాపాల నుంచి మనం విడుదల పొందలేకపోయాం. మేము చేసిన పాపాలకి మనం ఏ మంచి లేదు, మనలో లేదు. మనం అన్నీ కూడా మురికి గుడ్డలు అన్నాడు. మన నీతి కార్యాలన్నీ కూడా మురికి గుడ్డలు. మనం అందులో నుంచి బయటకు రావడానికి మళ్ళీ ఏ మంచి లేదనమాట. ఆ ధర్మశాస్త్రం వల్ల మనం పాపంలో బంధింపడ్డాం, పాపంలో ఉండిపోయాం. అందులో నుంచి రావడం అనేది అవతారం కాదు. అందుకే ప్రభు మనల్ని ఏం చేశాడు? ఎవరైతే తను నమ్మారో వాళ్ళందరినీ దేవుని కుమారులుగా మార్చేశాడు. ఇప్పుడు మార్చడమే కాదు, నువ్వు కుమారుడే కాదు, ఏం చేశాడు తెలుసా? అబ్బా తండ్రిని మొరపెట్టి తన కుమారునాత్మని మీలోకి ఆయన పంపించాడు. ఈ విషయం మీకు తెలుసా? మీరు చదివినప్పుడు, ఇది ధ్యానం చేసినప్పుడు ఎంత లోతైన విషయం తెలుసా అండి? మీరు ఎప్పుడైతే తనను అంగీకరించారో, మీరు దేవుని కుమారులు అయ్యారో, మీరు ఒకరు కాదు, మీరు ప్రార్థన చేసేది మీతో దేవుడు ఉన్నాడండి. మీరు ఇది ఎరగటం, ఈ సత్యంలో, ఈ వాక్యలోకం లోతైనది మీరు తెలియటం లేదు. ఎప్పుడైతే నువ్వు విడిపించబడ్డావో అండి, ఎప్పుడైతే తన కుమారుడు అని నువ్వు రక్షకుడు అని ప్రభువుని అంగీకరించావో, నువ్వు కుమారుడు అయిపోయావు. నువ్వు కుమారుడు అయిపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టడు. తన కుమారుని ఆత్మని, అదే కదా చెప్తున్నాడు. ఎప్పుడైతే చూడండి, తన కుమారుని పంపాను, ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాను. చూసారా, ధర్మశాస్త్రం లోబడి అన్నాడు కదా. ధర్మశాస్త్రం దేని చేయలేదు, దాన్ని దేవుడు చేశాడు కదా. కనుక ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మరి మీరు కుమారులై ఉన్నందున, అంటే మన దేని కుమార్తెలై నువ్వు ఉన్నందున నువ్వు ఒంటరిదాన్ని కావు, నీ పక్షాన దేవుని ఆత్మ నీతో కూడా ఉందన్న విషయాన్ని ఇక్కడ చూడండి రాయబడి ఉంది. ఇక్కడ చూడండి ఏమనుంది, చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మని దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇప్పుడు మీ హృదయంలోకి పంపించాడు ఆయన. ఈ వాక్యం మీకు ఎరగలేదు. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఈ విషయం మీకు తెలుసా?
చూసారా, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? ఇది సత్యం తెలియకపోతే, ఈ విషయం ఈ వాక్యం విడమర్చి మీరు ఎరగకపోతే, మీరు ప్రార్థన చేసినప్పుడు అల్లా కూడా మీరు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? ఎవరున్నారో లేదా విసుగొచ్చేస్తుంది మీ ప్రార్థనకి. ప్రార్థన చేయలేరు, బలమైన ప్రార్థన మీరు చేయలేరు. ఎప్పుడు ప్రార్థన అంటే ఆశ పుట్టదు, ఇసుగు ఇవన్నీ వచ్చేయడానికి కారణం మీ సత్యం తెలియలేదు. ఇది ఎరిగితే నువ్వు ఉన్నప్పుడు ప్రభు నాకు కూడా సహాయం చేస్తారనే విషయాన్ని మీరు ఎరుగుతారు. నువ్వు అబ్బా తండ్రిని మొరపెట్టి తన కుమారనాథం దేవుడే మీలోకి పంపిస్తున్నాడు. ఆయన మనకి ఎలాగొస్తుంది, ఆయనే పంపిస్తున్నాడంట. చూసారా, మీ ప్రార్థనలు ఇప్పటి నుంచి మీ ప్రార్థనలు ఎలా మారుతాయి తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ విషయాన్ని ఎరిగితే, ప్రభా నీ కుమారనాత్మ నాలో నువ్వు పంపించావనే విషయాన్ని మీరు, అదే విశ్వాసం. ఆ వాక్యం నమ్మడమే విశ్వాసం. చూసారా, ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుని ఆత్మ మిమ్మల్ని ఆదుకుంటుంది. చూసారా, ఆ మాట ఎక్కడుందో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మీతో పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అందరితో ఉన్నాడు. తెలుసా, మీరు ఎరగటం లేదు, పరిశుద్ధాత్ముని గమనించటం లేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు అక్కడ గమనించాలి. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సత్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, ఏం చెప్తుంది? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. అది నువ్వు ఏ బలహీనతలు ఉన్నావో చూసారా, ఏది నీ హృదయం ఎక్కడ బలహీనం అయిపోయిందో ఆ బలహీనతలు ఆయన ఎరిగాడంట. నీ బలహీనతలు చూచే అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు లేదా నిన్నే? అది నువ్వు గమనించటంలే, పరిశుద్ధాత్ముడు నిన్ను చూస్తున్నాడు. ప్రభు ఆత్మ అన్నాడు. అందుకే ప్రభు ఆత్మ అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎందుకు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన. కుమారుడు వచ్చి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. చూసారా, నువ్వు స్వతంత్రుడే. అందుకే క్రీస్తుకి దాసుడు, దేవునికి ఇష్టడు, మనుషులు యోగ్యుడుగా అవుతావు. చూసారా, మనల్ని స్వతంత్రులుగా, ఈ స్వాతంత్రానికి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసాడు కదా. మరలా దాస్యాన్ని కాడి కింద చెక్కుకొని కూడా అంటాడు. కనుక దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మన బలహీనతల్లో ఏం చేస్తున్నాడు చూడండి, మనల్ని చూచి సహాయం చేస్తున్నాడు. ఇహలే అనగా మనము యుక్తముగా, అది మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూసారా, ఇప్పుడు ఎవరి పక్షాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు? నీ పక్షాన దేవుని దగ్గర ప్రజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వుగా చేసేది ప్రార్థన. ఎప్పుడైతే మూలుగులు వచ్చేస్తుందో ఇంకా ప్రార్థన చేయడానికి చాలదు, ఇంకా దేవుడు అందుకుంటాడు. పరిశుద్ధాత్మ నీ పక్షాన నుండి విజ్ఞాపన చేస్తాడు అండి. అందుకే మన పక్షం నుండి విజ్ఞాపన చేస్తాడు. అందుకే పరలోకం కూడా మన పక్షాన నుండి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వను మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు? ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మ చూసారా ఎంత పని చేస్తుందో మీరు అడగటం లేదు. మనం బలహీనతను చూసి కూడా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. అందుకే నువ్వు ఎప్పుడు బలహీనుడువా బలవంతుడివి, ఎప్పుడు ఘనహీనుడు ఘనమైన వాడిగా చేస్తాడు. ఎన్నిక లేనివాడువా ఎన్నికైన వాడిగా చేస్తాడు. అందుకే నీ పక్షంగా ఆయన ఉంటాడు. నీకు దేవుడు మన పక్షంగా ఉంటాడు. ప్రభు మన పక్షంగా ఉంటాడు. అందుకే మన పక్షంగా ఉండి ఆయన ఏం చేస్తాడు? మనకు తెలుసు ఆయన మనం ఎలా ఉన్నామని ఆయనకు తెలుసు. మనం ఎందులో ఉన్నామండి? రక్త మాంసాల్లో ఉన్నాం. మనం ఎందులో ఉన్నాం? రక్త మాంసాల్లో ఉన్నాం. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున మరణక బలం గలవాణిని అనగా అపవాదిని. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని. అది చూసారా, ఇక్కడ మరణం ఏం చేసింది? జీవితకాలం అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు భయం వదలదు. మామూలు అంజనీయులకి అయితే, మనకైతే వదిలేసింది ఇప్పుడు. కానీ ఆ అంజనీయులకి వదలదు. ఎందుకో తెలుసా? జీవితకాలం అంతా దేవుని వాక్యం చెప్తుంది, ఆడు వదలదట. మరణం ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటుందంట. చూసారా,
వాళ్ళకి మనకి ఎంత తేడా. అందుకే అవిశ్వాసులకి విశ్వాసకి ఏటి తేడా అన్నాడు. వాళ్ళతో నీకు ఏటి సంబంధం అన్నాడు. అందుకే అర్థం చేసుకోండి దేవుణ్ణి. వాళ్ళతో నీకు ఏటి పని అన్నాడు. కారణం వాళ్ళు మరణం వెంబడిస్తుంది, మనల్ని వెంబడించదు. మరణక అపవాదిని ఏం చేశాడు చూడండి. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. చూసారా అక్కడ దాస్యం అనే మాట ఉందా? ధర్మశాస్త్రం ఏం చేసింది? ఇవన్నీ చేసి దాస్యానికి లోబడిచింది. కనుక దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూసారా, కనుక తను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ శోధన, అందుకే నువ్వు ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని నమ్ముతావో వెంటనే శోధన వస్తుంది. మీకు భయపడకండి. ఎందుకు శోధన వస్తుందంటే మీ విశ్వాసం కలిగి పరీక్ష అది. ఎందుకంటే మీరు చూడండి, ప్రభు వాక్యం గురించి చెప్పినప్పుడు కొన్ని విత్తనాలు దారి పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పడ్డాయి, కొన్ని విత్తనాలు ఇచ్చి రాతి నెలలు పడ్డాయని చెప్పినప్పుడు కొన్ని ఎత్తుకుపోయాడని చెప్పింది కదా. సాతాను ఏం చేశాడంటే వాక్యాన్ని ఎత్తుకుపోయాడు కదా. ఎందుకంటే ఆడు ఎప్పుడు కూడా దేవుని మాటను విన్నవకుండా చేస్తాడు. అది వింటే నువ్వు బలపడిపోతావు. చూసారా, ఆడి నుంచి విడుదల పొందేస్తావు. అందుకు వాక్యాన్ని ఎప్పుడు కూడా విన్నవకుండా చేస్తాడు. వాక్యాన్ని అనుసరించేటట్టుగా చేయనివాడు. కారణం ఏంటంటే నువ్వు వింటే నువ్వు తప్పించుకుంటావు, వాడి నుంచి తప్పించుకుంటావు, అపవాది నుంచి తప్పించుకుంటావు. చూసారా, కనుక అక్కడ దేవుడు అదే అంటున్నాడు. అపవాది వచ్చి దేవుడే చెప్పాడు, అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు అని చెప్పాడా లేదా? ఆ విత్తనం అంటే వాక్యంగా ఎత్తుకుపోతాడని చెప్పాడు లేదా? కనుక దేవుని యొక్క వాక్యం విశ్వాసం ఉంచితే అదే మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుని యొక్క వాక్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు అపవాదిని ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాను. గనక రక్తమాంసంలో పాలివాడయ్యాడు కనుక అందుకే క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకంటే క్రీస్తునందు జీవం ఇచ్చు ఆత్మనియమం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆత్మనియమంలోకి మనం వచ్చేసాం. క్రీస్తుల నుంచి జీవం ఇచ్చే ఆత్మనియమం పాప మరణాలుంటే మనల్ని విడిపిస్తుంది. దాని ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయింది, దాన్ని దేవుడు చేశాను అని ఉంది అక్కడ. కనుక ఇప్పుడు మనం పాపం నుంచి మరణం అన్న భయం నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, నిరర్ధకం చేశాడు. మన మీద నిరర్ధకం, మరణం అనేది మన మీద లేకుండా దాన్ని నిరర్ధకం చేశాడు. ఆ క్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి మనకి తెలియజేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూసారా, కనుక దేవుని యొక్క వాక్యం మనకి ఏమి ఇస్తుంది? అక్షయతనిస్తుంది. ఇంకేమిస్తుంది? జీవమునిస్తుంది. చూసారా, ఇంకా నిత్య జీవం ఇచ్చింది అనమాట దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రభు అంటున్నాడు అండి, ఆ బలహీనతలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనపక్షంగా చదవండి ఆ మాట ఏముంది చూడండి. మీరు కాదు, ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు అంటూ ఇంకేమున్నది? మరియు హృదయములను పరిశోధించువాడు, అది దేవుని స్తోత్రం. హృదయాలను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఆత్మ యొక్క మనస్సు ఏంటో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని చిత్త ప్రకారం అండి మనందరి కోరిక ఆయన ఏం చేస్తున్నాడు? మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా, కనుక దేవుని ఆత్మని మనకు అనుగ్రహించాడు దేవుడు అండి అన్ని విషయాల్లో అంటే దేవుని సహాయం వల్ల. అందుకే ఈ మాట 57 యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఏమన్నాడు అక్కడ అండి? వారు అబద్ధం ఆడనారని అక్కడ రాయబడి ఉందా? మనల్ని దేవుడు నమ్మాడు కదా, మనం దేవుడిని నమ్మాము కదా. అక్కడ వాక్యం ఏం చెప్తుంది? 57 యెషయా గ్రంథంలో 63:8 వారు నా జనులనియు, అది చూసారా, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చూసారా, దేవుని యొక్క సన్నిధి మనల్ని కాపాడుతుంది
నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతోటే ఉంటుంది. నీ యావత్ బాధలో ఆయన కూడా శ్రమ పడుతున్నాడని చెప్తుంది. అంటే శ్రమలో అతను తోడే ఉంటాను అంటాడు 97 కీర్తనలో. ఎక్కడ చెప్పినా దేవుడు ఎక్కడ ఎడబాయని వాడుగా తన వాక్యాన్ని కూడా అదే సత్యంలోనే తెలియజేస్తున్నాడు. నువ్వు శ్రమ పడినా నీకు తోడే ఉంటున్నాడు. అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను విడిపిస్తానంటాడు 97 కీర్తనలో. కనుక ఇక్కడ కూడా దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడై ఉన్నాడు. దేవుడే మనకు తోడై ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా అత్యధిక విజయమే పొందుకుంటావు. దేవుడు ఇప్పుడు లోకంలో కూడా వాళ్ళకి దేవుని లేకుండానే దేవుడు సహాయం కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి వస్తుందా చెప్పండి, అది నిజమే కదా? వాళ్ళు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు సహాయం కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు లేదా? ఎన్నో రకాలుగా శరీరరీత్యా ప్రయత్నం చేస్తున్నారు సరే. వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారు? శరీరరీత్యా ప్రయత్నం చేస్తున్నారు. శరీర క్రియల వల్ల ఏం చేస్తున్నారు? దేవుని వెతుకుతామని. కనుక వారు శరీరం ద్వారా అతిశించుదామని దేవుని పొందుకోవాలని ట్రై చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి అది దక్కటం లేదు. కనుక మనకైతే దేవుడు తన కృపను అనుగ్రహించి తన ఆత్మను అనుగ్రహించాడు కనుక తన అందరూ అంగీకరించి వారందరూ దేవుని పిల్లడు ఆయన అధికారం ఇచ్చాడు కనుక ఆయన నామంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పసఖ్యం కానీ మూలువలతో అని ఉందా అని 8 రోమిలు రాసిన పత్రికలో ఏమనుంది కంటే చెప్పసఖ్యం కానీ మూలువలతో ఆయన తానే మన పక్షముగా అది విజ్ఞాపన చేస్తున్నాడు. అన్న ప్రార్థన చేసింది. అన్నకి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ఎరిగినప్పటికైనా అని తెలుసుకోలేక ఒకసారి ఆమె బాధలతో వేదనతో ఉండేప్పుడు పిల్లలు లేరని వేదన పడుతున్నప్పుడు అండి మరి ఎన్నో శోధనలు ఎన్నో అవమానాలు దాన్ని అన్నప్పుడు ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసింది? అక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు అండి. అక్కడ వచ్చి మోకరించి ఏం చేస్తుంది? దేవుని దగ్గర మొరపడి తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తుంది. చూసారా? దేవుని సన్నిధిలో దేవుని హృదయాన్ని కుమ్మరించిన వెంటనే ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది? ఇంకా ప్రార్థన చేయడం ఆగిపోయింది, మూలులతో ప్రార్థన చేస్తుంది, దుఃఖపడుతుంది. అందుకే దుఃఖపడే ధన్యులు ఓదార్చబడతారన్నాడు. దేవుడు దుఃఖపడుతుంది. ఆమె దుఃఖపడుతుంది, దేవుడు ఓదార్చాడు, ఆదరించాడు. దేవుడు వెంటనే దేవుడు ఏం చేశాడు అండి? వెంటనే సేవకుడు ఏలియా సేవకుడు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటని విషయం బయలుపరిచాడు అండి? ఏలియా వచ్చి ఏమంటున్నాడు? అమ్మ ఏంటమ్మా ద్రాక్షరసం తాగిన దానిలాగా చదవండి 1 సమయాల గ్రంథం ఎంత 14 వచ్చిన 1వ అధ్యాయం 14 వచ్చిన 1వ అధ్యాయం 14 వచ్చిన ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు. చూసారా? ఎంతవరకు నువ్వు మత్తురాలుగా ఉంటావు అంత గమనిస్తున్నాడు ఏలి. నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, మనోదుఃఖము గలవాడినై ఉన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అని చెప్పినప్పుడు అయ్యో తప్పు చేశానా అని ఏలి అని చెప్తూ ఏమన్నాడు? అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక దేవుని స్తోత్రం. ఆమేన్ అని చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? ఆమేన్, అలాగూ జరుగునుగాక. చూసారా? దేవుడు ఎలా వాడుకుంటాడు చూసారా అండి? అది తెలియకపోయినా దేవుడు తన ద్వారా తిరిగి మళ్ళీ మాట్లాడిస్తున్నాడు. ఏలి ద్వారా క్షేమకరమైన మాట తిరిగి దేవుడు ఆమె అక్కడే సమాధానం పొందుకుని వెళ్ళిపోయింది. నువ్వు క్షేమంగా వెళ్తావు అన్నాడు. చూసారా? నువ్వు క్షేమంగా వెళ్తావు. దేవుడు నువ్వు అడిగిన దానికి దేవుడు దానికి సమాధానం ఇచ్చాడు కనుక నువ్వు సమాధానం వెళ్దానవై వెళ్ళమని దేవుడు వెంటనే సమాధానం అండి మరి యాజకుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు అందరిని వాడుకుంటాడు. మీరు అనుకుంటున్నారు అంటే గాడిదని వాడుకోలేదా మాట్లాడడానికి? సమయం వచ్చినప్పుడు మాట్లాడాడు కదా. అలాగే దేవుడు ఏ విధంగా రూపంలో అయినా మనకు సహాయం పంపిస్తాడు. అక్కడ ఎలాంటి విరోధంగా ఉన్నా, ఎటువంటి వ్యతిరేకంగా ఉన్నా, ఏ రకంగా అయినా దేవుడు నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనకి సమాధానం దేవుడు పంపిస్తాడు, తెలియజేస్తాడు. చూసారా? గనుక ఆమె సమాధానం కలదానికి వెళ్ళి అండి అక్కడి నుంచి ఇంకా దుఃఖముఖంగా ఉండడం మానేసింది. చూసారా?
సమాధానం పొందుకుంది. దేవుని యొక్క సమాధానం ఆమె హృదయంలో ఏలింది. దేవునితో సమాధానం పడింది అనమాట. అంతవరకు కోపంతో, వేదంతో, దుఃఖంతో, ప్రయాసతో పడింది. శరీర సంబంధంగా ఎన్నో ప్రయాసలు పడింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుందో వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, అందుకే దుఃఖపడేవారు వారిని ధన్యులు అన్నాడు దేవుడు. చూసారా, మనం ఎలా దుఃఖపడుతున్నాం అంటే ఈరోజు దుఃఖపడతాం, రేపు మర్చిపోతాం. అలా విరిగిన మనసు ఎప్పుడు ఉండటం లేదు. దేవునితో ఎప్పుడు వినయ మనసు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా అండి. ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో దేవుడు ఏది చెప్పినా కూడా సాత్వికులు ధన్యులు అన్నాడు. ధన్యులు అంటే ఏంటి? ఆశ్రయపడిన జనం అని అర్థం. దుఃఖపడితే అర్థం ఏంటి? నువ్వు ఆశ్రయపడిన జనం అని అర్థం. నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి. దేవుడు ఇందాక చెప్పాడు కదా, నువ్వు వారసుడిగా నేను పిలుచుకున్నాను చెప్పాడు కదా. కనుక వారసుడు అయితే అన్నిటికీ వారసుడివే అని అన్నాడు. సరే, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, చూసారా, ఆ ధర్మశాస్త్రం శాపం నుంచి మనల్ని విమోచించాను. చూసారా, అబ్రాహాము పొందిన ఆశీర్వచనం మనకు అనుగ్రహించాడు దేవుడు క్రీస్తు యేసు ద్వారా. అందుకే నీ సంతానం అందరూ అన్యజనులందరూ ఆశ్రయింపబడతారు అన్నాడు. నీ సంతానం అన్నాడు. ఆ సంతానం క్రీస్తు. ఆ క్రీస్తు అందుకే అందరూ అంగీకరించారు. అందుకే తన కుమారుడు అందరిలో జ్యేష్ఠుడగునట్లు అని చెప్పాడు 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో అండి. అందుకే మనల్ని ఎందుకు పిలిచాడట చూడండి, అక్కడ ఉంది రోమీయులకు రాసిన పత్రికలో 8లో ఇటువంటి ఏమందము అంతేనా 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. నువ్వు తల్లిగారం పుట్టకముందే నేను నిర్ణయించాడు. తెలుసా మీకు? అది నీ తల్లిగారం పుట్టకముందే నిర్ణయించుకున్నాడు. తర్వాత మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. అందుకే పిలిచాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని స్తోత్రం. చూసారా, మనల్ని ఏం చేస్తాడు దేవుడు? మహిమపరుస్తాడు. అందుకే నమ్మితే మహిమను చూస్తున్నాం. అందుకే సంఘం మహిమ సంఘంగా మారుస్తుంది. తన పిల్లల యొక్క సంఘము మహిమ సంఘంగా మార్చేస్తాడు దేవుడు. తను ఎదుట నిలబెట్టుకుంటాడు. వాక్యం చేత ఉదక స్నానం చేసి కలంకముడత అనేది లేకుండా చేసి అండి మహిమగా సంఘంగా తన ఎదుట నిలబెట్టుకుంటాను. అంటే తన పిల్లలు, తన రాజ్యమే తన పిల్లల్ని ఏం చేస్తాడు? మహిమగా మార్చుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, మేము ఒకరొకరు చేర్చుకున్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది అన్నాడు? మహిమ వస్తుంది. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో మీరు కూడా అందరినీ చేర్చుకుంటే ఏమొస్తుందట? దేవునికి మహిమ వస్తుంది. సరే, దేవుని పిల్లలు ఎక్కువ అవుతున్నా కదా దేవునికి మహిమ వస్తుంది. అది దేవుడు చెప్పిన వాక్యం. కనుక ఆ పిల్లలు రక్తమాంసాన్ని వాళ్ళని విడిపించడానికి మనకు వచ్చాడు. అందుకే మనల్ని విమోచకుడు ఆయనే. అందుకే మనం ఎల్లప్పుడూ వీటి గురించి కాదు చేసేది ప్రార్థన. అసలు మనల్ని విమోచించిన క్రీస్తుకి మనం ఏం చేయాలి? దేవుని మూలంగా ఆయన మనకి ఏమయ్యాడు? పరిశుద్ధత అయ్యాడు అండి, విమోచకుడు అయ్యాడు, జ్ఞానం అయ్యాడు, నీతి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయనే మన నీతి. అందుకే మనం విశ్వాసం మూలంగా క్రీస్తు మనలో జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు అంతరంగ పురుషునందు అండి బలపడి క్రీస్తు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో, దేవుని స్తోత్రం, అందుకన్నాడు కదా, మీ హృదయాలకి క్రీస్తుని తన కుమారుని ఆత్మను మీకు పంపిస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు మీ హృదయాల ఆత్మలో క్రీస్తు ఆత్మ మీలో ఉంది కనుక అక్కడ ఏమని చెప్పాడు? విశ్వాసం ద్వారా క్రీస్తు మనల్ని ఏం చేస్తాడు? నివసిస్తాడు. దేవుని స్తోత్రం. మీలో జీవిస్తాడు, మిమ్మల్ని జీవింపజేస్తాడు. మీలో జీవించిన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? చావునకులోనైన మీ శరీరాలని అండి అక్కడ ఏమన్నా రాయబడి ఉంది తెలుసా? చదవండి సిస్టర్. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మీరు ఎవరెందు విశ్వాసం ఉంచారు? దేవుడు మృతుల నుండి లేచిన వాని యందు విశ్వాసం ఉంచారు. అందుకే మృతుల నుండి లేచిన ఆత్మ
మీలో నివసించిన యేసు ఎడల, లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు, క్రీస్తును లేపినవాడు, చావునకు లోనైన చావునకు లోనైన మీ శరీరములను కూడా మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న మీలో నివసించుచున్న. తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎప్పుడు చూసారా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మిమ్మల్ని జీవింపజేస్తుంది అన్నిట్లో కూడా. అందుకే మీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ఇదే ఆత్మ సంగతులు, ఇవే ఆత్మ విషయాలు. నీ ఆత్మని ఈ విధంగా నువ్వు వర్ధిల్లు చేసుకుంటే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. దాని గురించి అడగకలా. నువ్వు ఆత్మ యొక్క పరివర్తనం ఎంత పొందుతావో దాన్ని బట్టి నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అరేంజ్ చేసేస్తాడు. నువ్వు నీకు కావాల్సిన శరీర అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. ముందు ఆత్మ విషయమే మనం జాగ్రత్త పడాలి. చూసారా? కనుక మన చావునకు లోనైన శరీరం అని చెప్పాడా లేదా? అందుకే బాహ్య పురుషుడు కూర్చుంచిన అంతర్ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నది కదా. అంటే అందుకే మీ శరీరం బట్టి, అందుకే శరీరం బలహీనం కానీ ఆత్మ అండి ఆత్మ సిద్ధమని చెప్పాడు కదా. కనుక ఆత్మచేత శరీరకరణలే చంపాలి. ఆత్మచేత శరీరకరణని అండి విడిచిపెడితే నువ్వు అన్ని విషయాల్లో నీ శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. చూసారా? ఆత్మ ఏం చేస్తుంది? నీ చావునుకుల శరీరాన్ని బాగు చేస్తుంది. ఏదొచ్చినా స్వస్థత వచ్చేస్తుంది, అద్భుతం చేస్తుంది, కార్యాలు జరిగిస్తుంది. మీరు ఈ విషయం ఎరగక మీరు మొరపెట్టడం లేదు. ఇప్పుడు మొరపెడతారా? బ్రదర్ సిస్టర్ గారు బాగోలేదని చెప్పారు కదా, మన బ్రదర్ స్వస్థ వస్తుంది. చూడండి, మీరు మొరపెట్టిన బట్టే ఉంటుంది. మీరు ఎరిగిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థ వచ్చేస్తుంది. ఎందుకంటే చావునుకులోని శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడట? తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు, జీవింపజేస్తుంది. అందుకే మరణం కూడా తొలిగిపోవలసిందే ఏసునామంలో. ఏసునామంలో నువ్వు ప్రార్థన చేసేది ఏదైనా కూడా విడిచి వెళ్ళిపోవలసిందే. నీకు మరణం అని, ఈ గుడారానికి మరణం అనేది లేదు. అంటే వచ్చినా దాన్ని ఏం చేస్తాడు? నీ యొక్క ప్రార్థన నువ్వు ఎరిగి మొరపెట్టాలా, దుఃఖపడాలా దేవుని దగ్గర. ప్రభువా ఇందులో నుంచి విడిపించు, ఇది సత్యం నువ్వు చెప్పావు, ఈ సత్యం నుంచి నన్ను విడుదల దయచేయి అంటే సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రంలో చేస్తుంది. నా వాక్యం నిలిచింటే సత్యం గ్రహిస్తే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. ఇక ఈ మరణకరమైన ఈ వ్యాధి ఏమవుతుంది? తొలగిపోదు, విడిచిపోదు, వెంటనే స్వస్థ వస్తుంది. తెలుసా? మీకు తెలుసా? ఆ కార్యం చూడాలంటే ఇప్పుడే చేస్తారు, ఇప్పుడే స్వస్థ వస్తుంది. అండి ప్రాణం చేద్దామా?